హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అండ్ రెస్టారెంట్ని మించి టేస్ట్తో క్రిస్పీగా టేస్టీగా క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను. చాలామందికి గింజ పేలడమో లేదా గట్టిగా రావడమో జరుగుతుంది కదా. అలాంటి వాళ్ళు ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, సూపర్గా వస్తుంది. ప్రతిసారి ఇంట్లోనే చేసుకొని తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను 2 స్వీట్ కార్న్ కంకుల్ని తీసుకొని వాటి గింజలు ఈ విధంగా వలిచి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని నీళ్లు పోసి ఓసారి వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు మరోసారి తగినన్ని నీళ్లు పోసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, గింజ అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్న ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్తో వేసి వీటిని వాటర్ ఏమీ లేకుండా వంపేసి తీసుకోండి. ఇలా వాటర్ స్ట్రెయిన్ చేయడం వలన కార్న్ వేసేటప్పుడు చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. వాటర్ అస్సలు ఉండకూడదండి, చాలా డ్రైగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి బియ్యం పిండి అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అండ్ కొత్తిమీరని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. అలాగే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకండి. ఇన్ కేస్ మీకు కనుక గట్టిగా అనిపిస్తే చేతిని తడి చేసుకొని కలపండి. అలాగే చిన్నగా కట్ చేసిన 1 ఇంచు అల్లం ముక్కలు వేసి బాగా కలిపి చేతి వేళ్ళతో పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి నూనె ఇలా బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా కార్న్ తీసుకొని వేళ్ళతో సపరేట్ చేస్తూ కడాయిలోకి తగినన్ని వేయండి. మరీ ఎక్కువగా వేస్తే ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంది, కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే వీటిని వెంటనే కలపకుండా 30 సెకండ్స్ తర్వాత కలుపుతూ అన్ని వైపులా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేయండి. అలాగే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పేలే ఛాన్స్ ఉందండి. అలాంటప్పుడు ఏదైనా మూతను అడ్డు పెట్టుకొని ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాయంటే గింజ అనేది బాగా ఉబ్బుతుందండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలినవి కూడా సెకండ్ బ్యాచ్ కింద వేసి ఫ్రై చేయండి. వీటిని వేపి ప్రతిసారి జాగ్రత్తగా వేపండి. ఇలాగే వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. నేను ఇక్కడ 3 బ్యాచెస్ ఫ్రై చేశానండి. ఈ మిగిలిన వాటిని మా వారు ఆఫీస్ నుంచి కాస్త లేట్గా వస్తారు, అందుకనేసి ఆయనకి వేడివేడిగా ఫ్రై చేసి పెట్టడం కోసము ఈ కొద్ది వాటిని ఇప్పుడు ఫ్రై చేయకుండా మూత పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి. నిజానికి రెస్టారెంట్లో వీటిని మరోసారి సాలో ఫ్రై చేస్తారు, కానీ అలా చేయడం కంటే ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని తింటేనే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక ఇంతే. ఈ సాయంత్రం ఓసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ చేసి పెట్టండి. అలాగే మీరు ఈ కార్న్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది, మీకు ఎలా టేస్ట్ వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.